పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాలోతి కవిత గారికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్దలు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సభ అధ్యక్షుల వారికి సభ అధ్యక్షుల వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 3 గ్రామాలకు సంబంధించి పొందుకాలు బిక్కాజిపల్లె రేపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులకు ముందున్నటువంటి కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మరి అన్న రోటేషన్కి ఏం ఇబ్బంది అవుతుంది? తెలంగాణ పోతాను ఇబ్బందులు లేకుంటే మరి ఒక గొప్ప విషయం ఏంటంటే 2018లో మనమందరం కూడా పెద్దలకు ఓటేసిన తర్వాత ఈ నర్సంపేట నియోజకవర్గంలో మొట్టమొదటి రోడ్డు శివాజీ నగర్ నుంచి లక్ష్మీపురం రోడ్డు వేసిన రాది సపోర్ట్ కూడా మనకి ఇబ్బంది. నర్సంపేట నియోజకవర్గంలో మొట్టమొదటి రోడ్డు అని నేర్పించింది మన మండలంలో మన రోడ్డు. దాని ద్వారా సరే ఇబ్బంది అయ్యాలంటే సరే ఇబ్బంది అయ్యేది అవుతుంది కానీ దానికి ఏమన్నా అడ్డ వేసి మనం చెక్ పోస్ట్ పెడదాం. మన గ్రామానికి సంబంధించింది మనం బీఆర్ఎస్ చేసిన మరి కాంగ్రెస్ చెక్ పోస్ట్ పెడదాం, వసూలు చేద్దాం తప్పకుండా. అన్న ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇటు ప్రచారంకి వచ్చిన సందర్భంలో మన గ్రామస్తులందరూ ఈ పరిధిలో ఉన్నటువంటి బిక్కాజిపల్లి వాళ్ళు, శివాజీ నగర్ వాళ్ళు, కొనుకల్ వాళ్ళు, లక్ష్మీపురం 4 గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా అన్నను కోరడం, ఆయన వెంటనే స్పందించి ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరగా పూర్తి చేసుకుని మనం నడుస్తా ఉన్నాం. తప్పకుండా అట్లాంటి ఒక్క మాట ఎందుకు చెప్పినంటే ఇట్లాంటి రోడ్లు దుబ్బొల్లి మండలంలో ఏ ఊరికి పోవాలన్నా కూడా ఆ రోడ్డు కంప్లీట్ చేసి కడతామని అన్నది. ఏ నాయకుడైతే పోయి ఏ కార్యకర్త అయితే పోయి అన్న ఈ ఇబ్బంది ఉన్నది అంటే దాన్ని తీర్చినటువంటి ఘనత అన్నది. ఒక మెయిన్ రోడ్లు ఊర్లను కనెక్ట్ చేసేదే కాకుండా బాయిలకాడి రోడ్లను కూడా పూర్తి చేసాడు. అటువంటి అభివృద్ధి చేసినందుకు సరే అన్నకు మన ఎంపీటీసీ పదవిలో మెజార్టీ అయితే ఇచ్చినాం, కానీ నర్సంపేటలో మన అధికారం కోల్పోయాం. తప్పకుండా ఈ రోజున అటువంటి అభివృద్ధిని మళ్ళా చూడాలంటే మనం అన్నను ముందుకు తీసుకురావాలి. అన్నను ముందుకు తీసుకురావాల్సిన అంటే మనం చేయాల్సిన పని ఏందక 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో మన మాలోతి కవితకు కనుక ఓటేస్తే అన్నకు మనం ఓటేసినట్టే మళ్ళా అన్న ముందుండి మనకి ఏ పనులు కావాలో అవన్నీ చేస్తాం. ఇక్కడ కూడా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు. మనం మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏంటి దొంగ హామీలు, దొంగ గ్యారంటీలు కొద్దిగా మహిళలు ఎక్కువ తోడైంది. తులం బంగారం ఇద్దామన్నారు బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలతో పాటు. సక్రమంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఏ ఇంట్లో పెళ్ళైనా కూడా 3 నెలల నుంచి 6 నెలల సమయంలో 1,00,000 రూపాయలు మన చెక్ రూపంలో వస్తుంది. ఇప్పుడు 5 నెలలు దాటింది, ఒక్కరికన్నా చెక్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 2,500 ప్రతి మహిళకు 18 సంవత్సరాల నిండిన నుంచి వృద్ధుల వారికి ప్రతి ఇంట్లో ఉన్న మహిళకు 2,500 ఇస్తా అన్నారు. ఇచ్చిన ఒక్కరికన్నా వచ్చిందా? మరి కేసీఆర్ గారు చెప్పినే కాకుండా చెప్పని కూడా చేసింది. అన్ని మనకు వచ్చిన పథకాలు మనం అందరం తీసుకున్నాం కదా. ప్రతి ఒక్కరు ఇంట్లో గృహిణి నుంచి మొదలు పెడితే వృద్ధుల వారికి ప్రతి పథకం వర్తించే విధంగా రైతు బంధు వచ్చింది, మనకు రైతు బీమా వచ్చింది, దాంతో పాటు కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, ఊర్ల పెన్షన్లు ముసలవాళ్ళకు తాతలకు కంచంగా పెన్షన్లు ప్రతి నెల పెన్షన్లు వచ్చింది. పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి 5 నెలలు చెప్పి 6 గ్యారంటీలు చెప్పి మనందరినీ నమ్మించిండ్రు. మనందరం నమ్మితే నమ్మినాం, ఓటేసినాం మోసపోయినాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేసిందని కాదు, అటు జరిగిన పొరపాటుకి మనం అందరం నష్టపోతాం. ఇదే రోడ్డుకి ఎండాకాలంలో మనం పోతాడే మన చెరువు కింద పొలాలన్నీ పచ్చగా ఉంటుండే. ఇప్పుడు పచ్చగా ఉన్న పరిస్థితి ఉన్నదా? మన చెరువు మత్తడి పడితే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది.
చెరువు మత్తడికి. ఇవాళ చెరువు ఎండిపోతే ఉపాధి హామీ పనులు మనం చేస్తాం. అంతకుముందు కూడా ఉపాధి హామీ పనులు చేసినాం, వేరే చోట ఎక్కడ దొరికితే అక్కడ చేసినాం, కానీ ఇవాళ చెరువులోనే చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, అంతేనా? కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఏ ఒక్క రోజన్నా కూడా మనకి ఇబ్బంది జరగకుండా మన ఇంట్లో పెద్ద కొడుకు లెక్క మనందరినీ ఈ అన్ని రకాల పథకాలు ఇచ్చే విషయంలో చాలా మంచిగా చూసుకున్నాడు, అభివృద్ధి చేసిండు. మరి అట్లాంటి అభివృద్ధిని నరసంపేట నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరిగిందో దాంట్లో 119 నియోజకవర్గాల ఏ విషయాలు అయితే జరిగినాయో వాటికి మించి నరసంపేట నియోజకవర్గానికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు అన్ని పథకాలని తీసుకొచ్చిండు. రైతుల కోసం మనకు సబ్సిడీ పనిముట్లను తీసుకొచ్చిండా? పైపులు, మోటార్లు అన్ని వచ్చినాయి. ఇంకా మనకు అవకాశం ఇంకా వచ్చుంటే పెద్ద పనిముట్లు కూడా అన్ని వస్తుండే. కొడవల నుంచి ట్రాక్టర్ దాకా, హార్వెస్టర్ దాకా ఇస్తుండే. 75 కోట్ల నిధులు రాష్ట్రంలో ప్రత్యేక జీవో ద్వారా నరసంపేటకు తీసుకొస్తే ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పథకాన్ని రద్దు చేస్తున్నాడు. అంటే మనకు అందాల్సినటువంటి ఫలాల్ని గుంజుకోబోయే పరిస్థితి. మిగతా రోడ్లు శాంక్షన్ చేస్తే ఆ పనులను ల్యాబ్స్ చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మరి మరొక్కసారి కవిత గారిని పెద్ద ఎత్తుగా మనం ఓట్లేసి గెలిపించుకున్నట్టయితే పెద్దన్న రాష్ట్రంలో చక్రం తిప్పాడు. మనకు మళ్ళీ అవకాశాలు వస్తాయి. తప్పకుండా నరసంపేట మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి అందరికి చేతులెత్తి జోడిస్తున్నాం. కవితకు ఓటేయాల్సిందిగా, అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై తెలంగాణ.